ఏకలవ్యుడు సకల జన ఇష్టుడే, ఏడేడు లోకాలకు ఉత్తేజ శిఖర దీప్తే. కులం ప్రాంతం సౌకర్యాలు అడ్డుకాలే, విద్య నైపుణ్యంలో గెలుపుగా చోర దీక్షే. ఏకలవ్యుడు అందరికీ నిత్య మార్గదర్శకుడే, ఏకలవ్యుడు సకల జన ఇష్టుడే, ఏడేడు లోకాలకు ఉత్తేజ శిఖర దీప్తే. కులం ప్రాంతం సౌకర్యాలు అడ్డుకాలే, విద్య నైపుణ్యంలో గెలుపుగా చోర దీక్షే. ఏకలవ్యుడు అందరికీ నిత్య మార్గదర్శకుడే. అర్జునిని మించిన ధనుర్విద్య పరాక్రమము, గురుముఖత నేర్చవలసిన విలువిద్యును. గుండెల నిండా ఆత్మధైర్యముతో గురువు మూర్తిని పదిల పరుచుకొని ఏకాగ్రతో అవధానం చేస్తూ, విజయుడు సాధించిన అన్ని ప్రక్రియల్లో నిష్ణాతుడయ్యే. ఏకలవ్యుడు సకల జన ఇష్టుడే, ఏడేడు లోకాలకు ఉత్తేజ శిఖర దీపే. కులం ప్రాంతం సౌకర్యాలు అడ్డుకాలే, విద్య నైపుణ్యంలో గెలుపుగా చోర దీక్షే. ఏకలవ్యుడు అందరికీ నిత్య మార్గదర్శకుడే. అడవున వెలసిన ఆత్మవిశ్వాసపు ప్రకృతి ఆశాదీపం, ఏకాగ్రతతో విద్య నేర్చితే దరిచేరు అని నిరూపించిన నైపుణ్యం. ద్రోణాచార్య మనసున సూయాగ్ని రగిలించిన విజయం, అర్జున ప్రార్థ సవ్య సాక్షి పదాలు సరసన నిలిచిన వీరత్వం. కృషితో నాస్తి దుర్భిక్షం, కృష్ణతో నాస్తి దుర్భిక్షం. కష్టపడేవాని చెంత నిలుచును కీర్తి శాశ్వతం. ఏకలవ్యుడు సకల జన ఇష్టుడే, ఏడేడు లోకాలకు ఉత్తేజ శిఖర దీపే. కులం ప్రాంతం సౌకర్యాలు అడ్డుకాలే, విద్య నైపుణ్యంలో గెలుపుగా చోర దీక్షే. కృషితో నాస్తి దుర్భిక్షం, కృష్ణతో నాస్తి దుర్భిక్షం. ఎవరు ఏమనుకున్న కష్టపడేవాని చెంత నిలుచును ఖ్యాతి కీర్తిమణి శాశ్వతం. ఏకలవ్యుడు జనులందరికీ నిత్య మార్గదర్శకుడే. ఏకలవ్యుడు సకల జన ఇష్టుడే, ఏడేడు లోకాలకు ఉత్తేజ శిఖర దీప్తే. కులం ప్రాంతం సౌకర్యాలు అడ్డుకాలే, విద్య నైపుణ్యంలో గెలుపుగా చోర దీక్షే. ఏకలవ్యుడు సకల జన ఇష్టుడే. ఏకలవ్యుడు జనులందరికీ నిత్య మార్గదర్శకుడే. కష్టే ఫలే నమో ఏకలవ్యుడాన నమః. రచన రామరపల్లి రామకృష్ణ.